బ్రేకింగ్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, కొత్త ఏఐ టూల్స్ మదుపరుల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో స్టాక్స్ లో అమ్మకాల సూచీలపై ఒత్తిడి పెంచాయి. మదుపరుల సంపద 3 లక్షల కోట్ల పైగా ఆవిరైంది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 466 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 83,052 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,934 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 1068 పాయింట్ల నష్టంతో 82,225 వద్ద ముగిసింది. నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో 25,424 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ షేర్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $71 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $5,173 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, కొత్త ఏఐ టూల్స్ మదుపరుల సెంటిమెంట్ ను భారీగా దెబ్బతీశాయి. ముఖ్యంగా ఐటీ, ఆటో స్టాక్స్ లో అమ్మకాల సూచీలపై ఒత్తిడి పెంచాయి. మదుపరుల సంపద 3 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 466 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 83,052 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,934 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 1068 పాయింట్ల నష్టంతో 82,225 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో 25,424 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇక ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ షేర్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $71 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $5,173 వద్ద ట్రేడ్ అవుతోంది.